అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సర్వీస్ బుక్లో ప్రమోషన్ ఫిక్సేషన్ వివరాల నమోదుకు సంబంధించి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఉద్యోగుల ప్రమోషన్కి సంబంధించిన వేతన స్థిరీకరణను ప్రభుత్వం 2 విధానాలుగా నిర్వహిస్తుంది. ఇవి ఇనీషియల్ ఫిక్సేషన్ మరియు రీఫిక్సేషన్. ముందుగా ఇనీషియల్ ఫిక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగి ప్రమోషన్ పొందిన పోస్టులో మొదటిసారి చేరిన రోజు నుంచి వేతనాన్ని కొత్త స్కేల్ ప్రకారం స్థిరీకరిస్తారు. దీనికి సంబంధించి హెచ్ఎం లేదా ఎంఈఓ గారు ఉత్తర్వుల ప్రకారం తేదీలు, స్కేల్, జాయినింగ్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్ ఫిక్సేషన్ కు సంబంధించిన వివరాలు వీడియోలో కనిపిస్తున్న విధంగా జాగ్రత్తగా సరైన విధంగా ఫిల్ చేయాలి. ఈ విధానంలో ప్రమోషన్ కి సంబంధించిన మానిటరీ ప్రయోజనాలు ఉద్యోగి కొత్త పోస్టులో చేరిన తేదీ నుంచి వర్తిస్తాయి. తరువాత ఉద్యోగి సాధారణ ఇంక్రిమెంట్ రోజున FR22B ప్రకారం వేతనాన్ని మళ్లీ స్థిరీకరిస్తారు. ఇప్పుడు మనం రీఫిక్సేషన్ గురించి తెలుసుకుందాం. ఉద్యోగి తన సాధారణ ఇంక్రిమెంట్ వచ్చిన రోజున FR22B ప్రకారం వేతనాన్ని మళ్లీ సవరించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ఉద్యోగి వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్లో మళ్లీ ఫిక్స్ చేస్తారు. ఈ సమయంలో ఒక ఇంక్రిమెంట్ కూడా జత చేస్తారు. తద్వారా ఉద్యోగి వేతనం తదుపరి దశలో కొత్త స్కేల్ ప్రకారం స్థిరీకరించబడుతుంది. ఇది యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ తేదీ ఆధారంగా అమలవుతుంది. రీఫిక్సేషన్ కి సంబంధించిన వివరాలు వీడియోలో కనిపిస్తున్న విధంగా జాగ్రత్తగా సరైన విధంగా ఫిల్ చేయాలి. ఈ 2 విధానాల ప్రధాన తేడా ఏమిటంటే FR22AI విధానంలో వేతన స్థిరీకరణ వెంటనే జరుగుతుంది, కానీ FR22Bలో వేతనాన్ని మళ్లీ ఇంక్రిమెంట్ రోజు ఆధారంగా సవరించుకుంటారు. ఇలా ఉద్యోగి ప్రమోషన్ సందర్భంగా 2 దశల్లో వేతన సవరణ జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఉన్న ప్రతి అడుగు స్పష్టంగా రికార్డ్ చేయాలి. తదుపరి వీడియోలో రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ అలాగే డిపార్ట్మెంట్ లిస్టులకు సంబంధించిన ఎంట్రీల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉన్న అంశాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ధన్యవాదాలు.